जय श्री राम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసింది యుద్ధకాండం 25వ సర్గలో ఉన్నాం. 24వ సర్గలో సుకుడు రావణుడి దగ్గరికి వచ్చి సీతను ఇచ్చేసేయి అని చెప్పినప్పుడు సుకుడిని నా అంత బలవంతుడు లేడు అని రావణుడు సుకుడిని పంపించి వేస్తాడు. ఈ 25వ సర్గలో రావణుడు సుఖసారణులను గూఢచారులుగా వానర సేనలోకి పంపిస్తాడు. శ్రీరాముడు సైన్యముతో సముద్రమును దాటిన పిమ్మట రావణుడు మంత్రులైన సుఖసారణులను పిలిచాడు. పిలిచి వానర సైన్యం అంతా దాటశక్యం కాని సాగరాన్ని దాటింది. శ్రీరాముడు సాగరం మీద పూర్వం ఎన్నడూ ఎవ్వరూ చేయని సేతువును నిర్మాణం చేశాడు. శ్రీరాముడు సముద్రం మీద సేతుబంధం చేసినాడు అనే విషయాన్ని నేను ఏ విధంగానూ నమ్మలేకుండా ఉన్నాను. ఆ వానర సైన్యం ఎంత ఉన్నదో లెక్క పెట్టాల్సి ఉంది. మీరిద్దరూ ఎవరికి తెలియకుండా వానర సైన్యంలో ప్రవేశించండి. ఎందుకంటే మీరు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలరు కదా. వానర రూపాన్ని ధరించి వానర సైన్యంలో ప్రవేశించండి. ఆ సైన్యం ఎంత ఉందో, దాని బలం ఎలాంటిదో, దాంట్లో ఎవరెవరు ముఖ్యులైన వానర్లో, సముద్రం మీద సేతువును ఎలా నిర్మించారో, ఆ వానర్లను ఎలా నిలిపారో, శ్రీరామ సుగ్రీవులతో కలిసి పనిచేస్తున్న మంత్రులు ఎవరో, సూరులైన ఏ వానర్లు సైన్యానికి ముందున్నారో, శ్రీరామ లక్ష్మణుల ఉద్యమం ఎలా ఉందో, వారి వద్ద ఏ ఆయుధాలు ఉన్నాయో అన్నీ కూడా మీరు యథార్థంగా తెలుసుకొని రండి. ఆ వానర్ల సేనాపతి ఎవరు, ఎందుకంటే యుద్ధంలో అవతల సేనాపతి ఎవరో తెలియాలి. ఒకవేళ ఆ సేనాపతి దేనికైనా లొంగుతాడమ్మో, లొంగితే సామధాన భేద దండోపాయాల్లో మన వైపు తిప్పుకోవచ్చు కదా. అందుకని ఆ సేనాపతి ఎవరు, ఆ విషయాన్ని కూడా తెలుసుకొని శీఘ్రంగా రండి అని రావణుడు చెప్పి పంపించాడు. ఈ సుఖ సారణులు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళి వానరసేనలో కలిసిపోయారు కోతుల వేషాలు వేసుకుని. రావణుడు ఈ విధంగా ఆజ్ఞాపించగా వీరులైన సుఖసారణులు అనే రాక్షసులు వానర రూపం ధరించి వానర సైన్యంలో ప్రవేశించారు. ఈ సుఖసారణులు ఊహింపశక్యము కానీ రోమాంచజనకమైన ఆ వానర సైన్యాన్ని లెక్క పెట్టలేకపోతున్నారట. కొన్ని కోట్లు ఉంది ఆ సైన్యం. ఆ సైన్యం పర్వత శిఖరాల మీద ఉంది, కొండ కాలువల్లోనూ ఉంది, గుహల్లోనూ ఉంది, సముద్ర తీర ప్రదేశాల్లో ఉంది, వనాల్లో, ఉద్యానవనాల్లో కూడా ఉంది. కొంత సేన ఈ సేతువును దాటుతోంది, కొంత సేన దాటి ఉంది, మరికొంత సేన దాటడానికి ప్రయత్నిస్తోంది. భయంకరమైన ధ్వని చేస్తున్న గొప్ప బలం గల ఆ సేనలో కొంత భాగం ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టబడి ఉంది. ఒక భాగం ఇంకా పద్ధతి ప్రకారం నిలపబడుతోంది. శోభింప శక్యము కానీ అలాంటి సేన సముద్రంలాగా ఉంది. ఆ సముద్రాన్ని ఈ రాక్షసులు ఇద్దరు చూశారు. అయితే వీళ్ళిద్దరూ వానర రూపం ధరించినప్పటికీ కూడా రాక్షసులు పసిగట్టగలరు. గొప్ప తేజస్సు గల విభీషణుడు ఈ వేరే రూపాలు వేసుకునే మారు రూపంలో ఉన్న రూపాంతరాల్లో ఉన్న సుఖ సారణులను ఇద్దరిని కూడా చూసి పట్టుకుని శ్రీరాముడి దగ్గరికి తీసుకొచ్చారు. శ్రీరామ, వీళ్ళిద్దరూ రావణుని మంత్రులైన సుకుడు సారణుడు లంక నుంచి గూఢచారులుగా వచ్చారు అని చూపించండి. ఆ రాక్షసులు ఇద్దరు శ్రీరాముని చూసి భయపడి బాధపడుతున్న వాళ్ళే జీవితం మీద ఆశ వదులుకున్నారు. చేతులు జోడించి, సౌమ్యుడైన రామ, మేము రావణుడు పంపగా ఈ సైన్యాన్ని అంతన్ని పరీక్షించి తెలుసుకోవడం కోసం వచ్చాము అని చెప్పారు. సత్యం చెప్పేశారు. సకల ప్రాణుల హితమునందు ఆసక్తి గల శ్రీరాముడు ఆ ఇద్దరి మాటలు విని నవ్వుతూ, మీరు సైన్యాన్ని అంతా చూసారా? మమ్మల్ని కూడా బాగా చూసారా? మీ ప్రభు ఆదేశించినట్లు పని పూర్తి చేసుకున్నారా? మీ పనులు పూర్తయితే ఇంకా స్వేచ్ఛగా తిరిగి వెళ్ళండి. ఇంకా ఏదైనా చూడకుండా మిగిలిపోతే దాన్ని మళ్ళీ మా వాళ్ళు మీకు చూపిస్తారు, మళ్ళీ చూడండి. కావలిస్తే విభీషణుడు మీకు అంతా మళ్ళీ పూర్తిగా చూపించగలడు. ఈ విధంగా పట్టుబడినందుకు జీవితాన్ని గురించి భయపడిపోవాల్సిన పని లేదు. మేము మిమ్మల్ని చంపం. ఆయుధములు లేకుండా పట్టుబడ్డ దూతలను చంపకూడదు కదా. విభీషణ, పాపం ఎల్లప్పుడూ శత్రుపక్షం వారిని పీడించుటకై ప్రయత్నించు
ప్రచ్ఛన్న రూపంలో మారువేషంలో ఉన్న గూఢచారులుగా వచ్చిన ఈ రాక్షసులు ఇద్దరిని విడిచిపెట్టేసేయి అని శ్రీరామచంద్రమూర్తి చెప్పారు. పైగా శ్రీరామచంద్రమూర్తి వాళ్ళతో ఏం చెప్పారంటే, మీరిద్దరు లంకకు వెళ్ళి రాక్షసరాజైన రావణుడితో నా మాటలుగా, ఇదిగో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో అవన్నీ చెప్పినట్లుగా చెప్పండి అని శ్రీరాముడు చెప్తున్నాడు. రావణ, నీవు ఏ బలం చూసుకొని నా సీతను అపహరించావో ఆ బలమును నీ సైన్యంతోనూ బంధువులతోనూ కలిసి వచ్చి నీ ఇష్టం వచ్చినట్లు చూపించు. రేపు ప్రాతకాలం నందే ప్రాకారములతోనూ ముఖద్వారములతోనూ కూడిన నీ లంకానగరాన్ని రాక్షస సైన్యాన్ని బాణాల చేత నశింపజేస్తున్నాను నేను. చూసుకో రావణ, నేను రేపు ప్రాతకాలం నందే వజ్రాయుధాన్ని ధరించిన దేవేంద్రుడు దానవులపై వజ్రాయుధాన్ని విడచినట్లు సైన్య సహితుడైన నీపై నా భయంకరమైన క్రోధాన్ని విడిచెదను అని ఇలా చెప్పండి అని సుఖసారణలతో శ్రీరాముడు అన్నాడు. శ్రీరాముని చేత ఈ విధంగా ఆజ్ఞాపించబడిన సుఖసారణలు ధర్మమునందు ప్రేమగల శ్రీరాముణ్ణి జయ విజయీ భవ అని అభినందించారు. వాళ్ళిద్దరూ రావణుడి మంత్రులు శ్రీరాముణ్ణి అభినందించి లంకకు చేరారు. లంకకు చేరి రావణుడితో ఇలా పలికారు: రాక్షసరాజా, విభీషణుడు మమ్మల్ని పట్టుకొని చంపబోయాడు. కానీ ధర్మాత్ముడు గొప్ప తేజస్సు గలవాడు అయిన శ్రీరాముడు చూసి విడిపించాడు. దశరథ కుమారుడైన శ్రీరాముడు, శ్రీమంతుడైన లక్ష్మణుడు, విభీషణుడు, మహా తేజస్శాలి మహేంద్రునితో సమానమైన పరాక్రమం కలవాడైన సుగ్రీవుడు లోకపాలులతో సమానులు. వీళ్ళందరూ శ్రీరాముడు, లక్ష్మణుడు, విభీషణుడు, సుగ్రీవుడు సమానులు, సూరులు, అస్త్రములందు నిపుణులు, దృఢమైన పరాక్రమం కలవాళ్ళు. ఈ నలుగురు పురుషశ్రేష్ఠులు కలిస్తే ఈ లంకా పట్టణాన్ని ప్రాకార ముఖద్వారాలతో సహా పీకేసి మరో చోటికి తీసుకుని వెళ్ళిపోవడానికి సమర్థులు. మిగిలిన వానరుల మాట అటుండనిమ్ము, మిగిలిన ముగ్గురితో కూడా పని లేదు. శ్రీరాముని ఆకారము ఆయుధములు ఎలాంటివి అంటే అతడొక్కడే లంకా పట్టణమును నశింపజేయగలడు. శ్రీరామ లక్ష్మణుల చేతను సుగ్రీవుని చేతను రక్షించబడుతున్న ఆ సేనను సమస్తమైన సురాసురులు కలిసి వచ్చినను ఎదిరించజాలరు. ఇప్పుడే యుద్ధమునకు సిద్ధంగా ఉన్న మహాత్ములైన వానర్ల సేనలోని యోధులందరూ చాలా ఉత్సాహంతో ఉన్నారు యుద్ధం చేయడానికి. విరోధాన్ని వదిలిపెట్టి నువ్వు సంధి చేసుకో, సీతను శ్రీరామునికి తిరిగి ఇచ్చివేయి అని సుఖసారణులు రావణుడికి చెప్పారు. శ్రీమద్ రామాయణం నందల యుద్ధకాండలోని 25వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. కానీ రావణాసురుడు వింటాడా? వినడు కదా. 26వ సర్గ. సారణుని మాటలు విని రావణుడు అసలు ఈ వానర సైన్యం ఎలా ఉందో చూడడానికి అతను ప్రాసాదం పైకి, అంతఃపురం పై అంతస్తుకి వెళ్ళాట. మరి ప్రాసాదం పైకి ఎక్కాడు. సారణుడు పలికిన యథార్థములైన పిరికితనం లేని మాటలు విని రావణుడు సారణునితో, దేవతలు గంధర్వులు దానవులు కలిసి వచ్చి నన్ను ఎదిరించినా సరే, సమస్త లోకముల నుండి భయం వచ్చినను నేను సీతను ఇవ్వను అని. సౌమ్యుడా, నిన్ను వానరులు పాపం బాగా పీడించారనుకుంటాను, కొట్టారనుకుంటాను. అందుకని నువ్వు భయపడి నువ్వు ఇప్పుడే సీతను ఇచ్చివేయడం మంచిది అని తలస్తున్నావు. నన్ను యుద్ధంలో ఏ శత్రువు ఓడించగలేడు, ఏ శత్రువు ఓడించగలడు అని అడిగాడు అని పలికాను. శ్రావణుడు ఈ విధంగా పరుషమైన వాక్యం పలికి తర్వాత వానర సైన్యాన్ని నేను చూస్తాను అని, వానర సైన్యాన్ని చూడాలి అనే అభిలాషతో మంచులాగా తెల్లగా ఉన్న ఎన్నో తాటి చెట్లు ఎత్తుగల తన ప్రాసాదాన్ని ఎక్కాడు. అంతఃపురం పై అంతస్తుకి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఎక్కడి నుంచి చూస్తే వానరసేన మొత్తం కనిపిస్తుందో, లంక మొత్తం కనిపిస్తుందో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి క్రోధంతో నిండిన ఆ రావణుడు ఆ గూఢచారులు ఇద్దరితో కలిసి సముద్రమును, పర్వతములను, వనములను చూచుచూ ఆ భూమి అంతా వానరులతో నిండి ఉన్నట్లు గమనించాడు. అతడు ఆ వానరసేనను చూసి సారణుడితో అడిగాడు, వీళ్ళిద్దరు వెళ్ళారు కదా సుఖసారణులు, ఈ వానరులలో ముఖ్యులెవరు, సూరులెవరు, మహాబలవంతులెవరు, గొప్ప ఉత్సాహంతో యుద్ధంలో అన్ని చోట్ల ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు? మంచి నాయకుడు రావణాసురుడు. ఎందుకంటే శత్రు సైన్యం ఎలా ఉంది, శత్రుబలం ఎలా ఉంది తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. సుగ్రీవుడు ఎవరి మాట వింటాడు? సుగ్రీవుడికి చెప్పి తన వైపు తిప్పుకోవచ్చు కదా. యూధ నాయకులు, యూధం అంటే కొంతమంది సైనికుల గుంపు. నాయకులు ఎవరు?
ఈ వానరుల ప్రభావం ఎలా ఉంటుంది సారండ, ఈ విషయం అంతా నాకు విశదీకరించి చెప్పు అని అడిగాడు, అని ప్రశ్నించాడు. రావణుడు ఇలా ప్రశ్నించగా వానరులలో ఉన్న ముఖ్యులను గూర్చి తెలిసిన సారణుడు ఆ వానర ముఖ్యులను గూర్చి ఇలా చెప్పడం మొదలెట్టాడు. ఏ వానరుడు 1,00,000 మంది వానర నాయకులు చుట్టూ ఉండగా లంకాభిముఖుడై అరచుతున్నాడో, ఎవడి గొప్ప ధ్వని చేత ప్రాకారాలతోనూ ముఖద్వారాలతోనూ శైలములతోనూ వనములతోనూ అరణ్యములతోనూ కూడిన లంక ప్రతిధ్వనిస్తోందో, అదిగో అతడు చూడు అక్కడున్నాడు. 1,00,000 మంది సైనికులు వానరులు అతన్ని చుట్టుముట్టున్నారు. అతడు నీలుడని పేరు గల వానరుడు. అతను వానర సేనానాయకుడు, గొప్ప వీరుడు. అతడు సమస్తమైన వానరులకు ప్రభు అయిన మహాత్ముడైన సుగ్రీవుని సైన్యానికి ముందు నిలిచి ఉన్నాడు. పద్మము కింజల్కముల వంటి శరీర ఛాయ గల పర్వత శిఖరం వలె ఉన్న పరాక్రమవంతుడైన ఇంకో వానరుడు ఉన్నాడు, చూసావా? అదిగో ఆ వానరుడు చేతులు పైకెత్తి పాదాలతో నేలపై నడుచుచు లంక వైపు తిరిగి కోపంతో మిక్కిలి విజృంభించుతున్నాడు. ఇతడు తోక కదల్చి చేసిన శబ్దము 10 దిక్కులందు వ్యాపిస్తోంది. అదిగో అతను ఎవరో తెలుసా? సుగ్రీవుని యువరాజ నందు అభిషక్తుడైన యువరాజు అంగదుడు. అతడు నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. ఈ అంగదుడు వాలికి తగిన పుత్రుడు. అలా అని వాలికి తగిన పుత్రుడు సుగ్రీవునికి ఎదురు తిరుగుతాడు అంటే తిరగడు. ఎందుకంటే ఎల్లప్పుడూ సుగ్రీవునకు ప్రేమపాత్రుడు అని. దేవేంద్రుని కోసమై వరుణుడు పరాక్రమించినట్లు రాముని కోసమై ఇతను పరాక్రమిస్తున్నాడు. రాముని హితం కోసం వేగవంతుడైన హనుమంతుడు సీతను చూశాడు కదా. ఈ సీతను ఎందుకు చూశాడో తెలుసా? అదంతా ఇతని బుద్ధి బలమే. అంగదుడు సైన్యంలో ఉండే హనుమంతుడు సీతను చూడడానికి వచ్చాడు. పరాక్రమవంతుడైన ఈ అంగదుడు వానర నాయకుల అనేక సముదాయములను తన వెంట తీసుకొని వస్తున్నాడు. అదిగో నిన్ను తన సేన చేత మర్దించడానికి వస్తున్నాడు. అలాగే ఇంకొకడు ఉన్నాడు, యుద్ధంలో మహావీరుడైన నలుడు. అదిగో అక్కడున్నాడు చూడు. అంగదుడు వెనకే గొప్ప సైన్యంతో నిలిచి ఉన్నాడు. ఆ నలుడే ఈ సముద్రం మీద సేతువును నిర్మించాడు. చందనవనములో నివసించే 1,000,08,00,000 మంది వానర శ్రేష్ఠులు శరీరాలను బిగబట్టి సింహనాదం చేస్తూ గర్జిస్తున్నారు కదా, కోపంతో విజృంభిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈ నలుడిని అనుసరించి ఉన్న వానర వీరులు. వీళ్ళందరూ కూడా సహింపశక్యం కాని వాళ్ళు, భయంకరమైన వాళ్ళు, తీవ్రమైన పరాక్రమం కలవాళ్ళు. ఈ సైన్యం సహాయంతో ఈ నలుడు లంకను మర్దించడానికి అభిలషిస్తున్నాడు. అలాగే మరొకడున్నాడు అక్కడ చూడు. వెండి వంటి శరీర చేయగలిగిన వాడు, తెల్లగా ఉన్నాడు, చపలుడు, భయంకరమైన పరాక్రమం కలవాడు, బుద్ధిమంతుడు, సూర్యుడు, 3 లోకాల్లో ప్రసిద్ధుడు. అతని పేరు శ్వేతుడు. శ్వేతుడు అనే వానరుడు ఏం చేస్తున్నాడంటే తొందరగా సుగ్రీవుడి వద్దకు వెళ్తున్నాడు. మధ్య నుండి వెళ్ళడం చేత వానర సేనలు పాయలుగా చీలుస్తున్నాయి. మళ్ళా వెనక్కి వచ్చేస్తున్నాడు. సైనికులకు సంతోషం కలిగిస్తున్నాడు. మళ్ళా తన స్థానానికి వెళ్తున్నాడు. గోమతీ తీరమునందు రమ్యం అనే పర్వతం ఉన్నాడు, అక్కడ ఉంటాడు ఇతను అని చెప్పి శ్వేతుడు. మరొకడు ఉన్నాడు, సంరోచము అనే పర్వతం దగ్గర ఉండేవాడు. అనేక విధములైన వృక్షములతో నిండిన పర్వతానికి సంరోచనం అని పేరు. అక్కడ కుముదుడు అనే సేనానాయకుడు పూర్వం ఆ పర్వత ప్రాంతాల్లో ఉండేవాడు. అక్కడ సంచరించేవాడు, అక్కడ రాజ్యం చేసేవాడు. అతడు 1,00,000 కొలది వానరుల నాయకులుగా ఉన్నారు. ఒక్కొక్క సేనానాయకుడు తన రాజ్యం నుంచి ఆ వానరులను తీసుకొచ్చే సుగ్రీవుడి సైన్యంలో కలిపేశారు. చాలా పొడవైన ఇతని తోకన మీద ఉన్న రోమములు ఎర్రగా, పచ్చగా, తెల్లగా, చాలా తెల్లగా ఉండి ఎగురుతున్నాయి. ఎన్నో బారల పొడవగలవే, చూడడానికి భయంకరంగా ఉన్నాయి. దైన్యం లేనివాడు, తీవ్ర స్వభావం గలవాడు ఆయన కుముదుడు అనే ఈ వానరుడు యుద్ధాన్ని కోరుతున్నాడు. ఇతను ఏమనుకుంటున్నాడు అంటే సుగ్రీవుడు సేన అక్కర్లేదు, నా సేనతో నేను లంకను మొత్తం అంతా ఆక్రమించేసి రావణుని వధించేస్తాను అని అనుకుంటున్నాడు. అని రాజా అదిగో చూడు, ఇంకొకడు ఉన్నాడు, కపిలవర్ణం సామంచాయ కలిగి ఉన్నాడు, పొడవైన జూలు కలిగి సింహంలాగా ఉన్నాడు. ఇతను రంభుడు అనే సేనానాయకుడు. అక్కడ నిశ్చలంగా నిలబడి చూపులతో కాల్చివేయనున్నాడా అన్నట్లు లంక వైపు చూస్తున్నాడు. ఇతడు ఎల్లప్పుడూ వింధ్య, కృష్ణగిరి, సహ్యము, సుదర్శన పర్వతాల మీద నివసిస్తుంటాడు. వానరులలో శ్రేష్ఠులు,
భయంకరులు, తీవ్రమైన పరాక్రమం కలవారు అయిన 130 లక్షల మంది వానర్లు ఇతని వెంట లంకను తమ తేజస్సు చేత నటింపజేయడానికి వస్తున్నారు. మహారాజా, అక్కడ ఒక సేనానాయకుడున్నాడు. చెవులు కదుపుతున్నాడు, మాటి మాటికి ఆవలిస్తున్నాడు. మృత్యువు నుండి భయపట్టలేదు, యుద్ధభూమి నుండి పారిపోడు. కోపంతో వణికిపోతూ మళ్ళీ అడ్డంగా చూస్తున్నాడు. తోకను చూసుకుంటూ సింహనాదం చేస్తున్నాడు. అతను ఎవరో తెలుసా? మహాబలశాలి అయిన శరభుడు. తేజస్సు చేత ఏమాత్రమో భయం లేనివాడు. ఎల్లప్పుడూ రమ్యమైన సాల్వేయ పర్వత ప్రాంతమందు నివసించేవాడు. రాజా, ఇతడి సైన్యం విహారులు అనే పేరు గల సైన్యం 1,40,000 మంది సేనానాయకులు. అందరూ చాలా బలం కలవారు. వారు ఇక్కడికి వచ్చున్నారు. అలాగే దేవతల మధ్య ఉన్న దేవేంద్రుని వలె వానరుల మధ్య ఉన్న ఎవడు పెద్ద మేఘం ఆకాశాన్ని ఆవరించినట్లు ఆవరించాడో, యుద్ధమును కోరుతున్న ఎవని సైనికులైన వానర్ల ధ్వని బేరీ ధ్వనిలాగా వినబడుతోందో అతడు నిత్యము యుద్ధమునందు సహింపశక్యము కాని పనసుడు అనే సేనానాయకుడు. పనసుడు అనే సేనానాయకుడు ఇతడు పారియాత్రం అనే ఉత్తమమైన పర్వతం మీద నివసించేవాడు. తన సైన్యంతో వచ్చేశాడు. ఎంత సైన్యం! వేరువేరు యూధములుగా ఏర్పరచబడిన 50 లక్షల సేనానాయకులతో కలిసి వచ్చాడు. సేనానాయకులలో శ్రేష్ఠుడితను. ఇతన్ని ఈ 50 లక్షల సేనానాయకులు సేవిస్తున్నారు. అలాగే సముద్ర తీరమునందు రెండవ సముద్రం వలె ఉన్న భయంకరమైన కదులుతున్న సేనను ప్రకాశింపచేయచు దర్దుర పర్వతం వలె ఉన్న ఇదిగో ఇతడు ఉన్నాడు కదా, అతను వినతుడు అనే సేనానాయకుడు. ఒక్కొక్కళ్ళని చూపిస్తున్నాడు చారండు. ఇతడు నదులలో ఉత్తమమైన కృష్ణవేణి నది జలాన్ని తాగుతూ సంచరించేవాడు. కృష్ణవేణి నది ఒడ్డున ఉండేవాడు. ఇతని సైన్యంలో, ఈ వినతుడి సైన్యంలో 60 లక్షల మంది వానరులు ఉన్నారు. అలాగే ఇంకొక క్రధనుడు అనే వానరుడు ఉన్నాడు. విక్రమవంతులు బలవంతులు అయిన వానరులను, వానర యోధములను వేరువేరుగా ఎవరు ఉండాల్సిన చోట వారిని ఉంచి నిన్ను యుద్ధం కోసం పిలుస్తున్నాడు క్రధనుడు. గైరిక ధాతు వంటి వర్ణంతో శరీర ఛాయతో ప్రకాశిస్తున్న ఈ క్రధనుడు అనే వానరుడు ఇక్కడ ఉన్నాడు. అలాగే మరొకడున్నాడు గవయుడు, గొప్ప తేజస్శాలి. అతను కూడా గొప్ప గైరిక ధాతు వర్ణంతో ప్రకాశిస్తున్నాడు. ఎల్లప్పుడూ బలము చేత గర్వితుడైన ఇతను వానరులందరినీ కాదని తనే నిన్ను ఎదిరించడానికి వస్తున్నాడు. ఈ గవయుణ్ణి 70 లక్షల మంది వానరులు సేవిస్తున్నారు. ఇతడు తన సైన్యంతో లంకను మర్దించడానికి వస్తున్నాడు. ఇదిగో వీరులైన ఈ యోధ నాయకుల్లో శ్రేష్ఠులైన వానరులు ఎదిరింప శక్యం కానివారు. వీళ్ళని లెక్క పెట్టడం కూడా చాలా కష్టం. వీరు వేరువేరు యోధములుగా, వేరువేరు సమూహాలుగా విభజించబడి ఉన్నారు అని సుఖసారణంలో సారణుడు చెప్పాడు. శ్రీమద్ రామాయణం నందల యుద్ధకాండలోని 26వ సర్గం సమాప్తము. జయ శ్రీరామ్. సారండు ఇంకా చెప్తున్నాడు 27వ సర్గం. సారండు వానర వీరుల పేర్లు చెప్తూ వాళ్ళ పరాక్రమాన్ని వర్ణిస్తున్నాడు. రావణ రాముని నిమిత్తమై పరాక్రమము చూపుచూ తమ జీవితాన్ని గురించి కూడా లక్ష్యం లేకుండా ఉన్న ఈ వానర యోధ నాయకుల గురించి నీకు చెప్తాను, విను. వారిని చూడు. భయంకరములైన పనులు చేయు ఎవని తోక మీద నున్నగా, ఎర్రగా, పచ్చగా, తెల్లగా, బాగా తెల్లగా ఉన్న బారడేసి పల్సని రోమములు ప్రోగు చేసిన సూర్యకిరణముల మీద లాగా ఉన్నాయో, నేల మీద కూడా ఈడ్చుకొని పోతున్నాయో అతడు ఎవరనుకుంటున్నావు? హరుడు అనే వానరుడు. ఇంకా చెప్తున్నాడు, సుగ్రీవుని కింకరులై అతని ఆజ్ఞ ప్రకారం వచ్చిన 100 కొలది 1000 కొలది యోధ నాయకులు లంకను ఆక్రమించాలని ఉత్సాహంతో వృక్షములను ఎత్తి ఇతని వెనకే వచ్చుతున్నారు, హరుడి వెనకాల. అలాగే భల్లూక సైన్యం గురించి చెప్తున్నాడు సారండు. రాజా, నల్లని మేఘము, పెద్ద మేఘంలాగా నల్లని కాటుకలాగా కనబడుతున్న అదిగో వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళు భల్లూకములు. వీళ్ళు యుద్ధం నందు సత్యమైన పరాక్రమం కలవాళ్ళు, లెక్కింప శక్యము కానివారు. మరొక సముద్ర తీరంలాగా వీళ్ళందరూ చూపశక్యం కానివాళ్ళు. సముద్రాన్ని చూపించలేం కదా, అలాంటిది. వీళ్ళలో కొందరు పర్వతాల మీద, కొందరు సమతలపు ప్రదేశాల్లోనూ, మరి కొందరు నదుల దగ్గర నివసిస్తుంటారు. చాలా భయంకరమైన వాళ్ళు. వీళ్ళందరూ నిన్ను ఎదిరించడానికి వస్తున్నారు. మహారాజా, వీళ్ళ మధ్యలో చూడండి, వీళ్ళ మధ్యలో భయంకరమైన నేత్రాలతో
చూసేవారికి భయం కలిగిస్తూ చుట్టూ నల్లని మేఘంలో ఉన్న పర్జన్యుడి వలె ఉన్నాడు. అతని పేరు ధూమ్రుడు. ధూమ్రుడు అనే అతను సకల భల్లూకములకు ప్రభు అయిన సేనానాయకుడు. ఇతడు నర్మదా నది తీర ప్రాంతం నుంచి వచ్చాడు. నర్మదా జలాన్ని తాగుతూ పర్వత శ్రేష్టమైన వృక్షవంతం మీద ఉంటాడు ఇతను. అలాగే అదిగో ఇంకొకడు ఉన్నాడు చూడు, అక్కడే ఉన్నాడు. పర్వతంతో సమానమైన అతన్ని చూడు. ఇతడెవరో తెలుసా? ధూమ్రుని తమ్ముడు రూపంలో ధూమ్రుడిలాగానే సోదరుడిలాగానే ఉంటాడు, కానీ పరాక్రమంలో అతని కంటే గొప్పవాడు. ఎన్నో భల్లూక యోధములకు నాయకుడైన ఇతని పేరు జాంబవంతుడు. చాలా తెలివిగలవాడు. ఇతడు పరాక్రమవంతుడు, పెద్దల విషయమున వినయము కలవాడు, యుద్ధంలో ఎదుటి వారిని సహించడు. ధీమంతుడైన ఈ జాంబవంతుడు దేవాసుర యుద్ధంలో దేవేంద్రునికి గొప్ప సహాయం చేశాడు. అనేకమైన వరాలను కూడా పొందాడు. పెద్ద శరీరం గలవారు, రాక్షసులతోనూ పిశాచములతోనూ సమానులు, రోమాలతో నిండినవారు, గొప్ప తేజస్సు గలవారు అయిన ఇతని సైనికులు సంచరించుతూ పర్వతముల పైకి ఎక్కి అక్కడి నుంచి పెద్ద మేఘాల లాంటి శిలలను కిందకి తోసేస్తుంటారు. వీళ్ళెవ్వరూ కూడా మృత్యువుకు భయపడరు. మహారాజా, అదిగో అక్కడ ఎక్కువ కోపంతో తొందరతోనూ ఎగురుతున్నట్టుగా ఉన్న ఆ వానర నాయకుడిని చూసావు కదా. వానరులందరూ కూడా అతన్ని చూస్తున్నారు. అతను యోధమునకు నాయకుడైన దంభుడు అనే సేనా నాయకుడు. సైన్యంతో కూడిన ఇతని బలము చేత దేవేంద్రునికి కూడా సహాయం చేస్తుంటాడు. యోజనము దూరంలో ఉన్న ఆ పర్వతమునకు పార్శ్వభాగమున చేత ఆనుకొని యోజనము ఎత్తైన దేహంతో ఉన్నవాడు వానరుల పితామహుడైన సన్నాదనుడు అనే యోధమునకు నాయకుడు. ఇంకొకడు వానరులకు పితామహుడు సన్నాదనుడు. అలాగే చతుష్పాద జంతువులలో ఇతని దేహానికి మించిన దేహం దేనికి ఉండదు. ధీమంతుడైన ఇతను ఈ సన్నాదుడు పూర్వం రణరంగంలో దేవేంద్రునితో కూడా యుద్ధం చేసి పరాజయాన్ని పొందలేదు. పరాక్రమించుతున్న ఇతని పరాక్రమము దేవేంద్రుని పరాక్రమం వంటిది. ఇతడు గంధర్వ కన్యాయందు అగ్ని వలన పుట్టినాడు. రాక్షసరాజా రావణ సారండి ఇంకా చెప్తున్నాడు. శ్రీమంతుడు, బలవంతుడు, యుద్ధములలో బడాయిని చెప్పుకోనివాడు, వానర శ్రేష్ఠుడు అనే క్రథనుడు అనే పేరు గల ఈ యోధ నాయకుడు ఏ పర్వతం మీద కుబేరుడు జంబూ వృక్షమును చేరి విహరించుచుండునో, క్రథనుడు అక్కడి నుంచి వచ్చాడు. ఏది అనేక కిన్నర్లకు నివాస స్థలమైన పర్వతరాజులకు రాజో, ఏది నీ సోదరుడైన కుబేరునకు విహార సుఖంనిచ్చునో, ఇదిగో ఆ కైలాస పర్వతం మీద నిత్యము విహరించుతుంటాడు ఈ క్రధనుడు. తన 1000 కోట్ల వానరులతో కూడి ఇదిగో తను ఇక్కడికి వచ్చాడు, నిలిచి ఉన్నాడు. తన సైన్యంతో లంకను మర్దించాలని కోరుతున్నాడు. వానర యోధములకు ప్రభువు నాయకుడు అయిన గర్జించుతున్న ఇదిగో ఇక్కడ ఇంకొకతున్నాడు చూడు, ప్రమాథి. ఇతని వానరులకు ఏనుగులకు మధ్య వైరం వచ్చింది. ఆ వైరాన్ని స్మరించుచు గజయోధ నాయకులను భయపెట్టుచు గంగా ప్రాంతం యందు నివసించేవాడు. ప్రమాది గంగా ప్రాంతం నుంచి వచ్చాడు. పర్వత గుహల్లో నివసించుతూ వృక్షాలను పీడించుతూ గజములను అడ్డుకొంటుండెను. వానర సేనా నాయకుడైన ఈ వానర శ్రేష్ఠుడు గంగానది ప్రాంతమందు ఉషీర బీజము అనే పర్వత శ్రేష్టమైన మందర పర్వతమును ఆశ్రయించి సాక్షాత్తు స్వర్గంలో దేవేంద్రుల్లాగా ఆనందంతో నివసిస్తుండేవాడు. శక్తి చేత పరాక్రమం చేత గర్వించిన వారు, బాహుబలం కలవారు, గర్జించుతున్నవారు అన్న 1000 లక్షల మంది వానర్లు ఈ ప్రమాది వెంట ఉన్నారు. మహారాజా, ఇతడు మహాత్ముడైన వానర్లకు నాయకుడు. ఎదిరింప శక్యం కానివాడైన ప్రమాది అని యోధ నాయకుడు గాలికి అదిగో ఎగురుతున్నట్లు మేఘంలాగా కనబడుతున్నాడు. అతనే ప్రమాది. ఆ ప్రాంతం నందు గాలి చేత ఎగరగొట్టబడి అంతా వ్యాపించి ఉన్న చాలా ధూళి ఉంది కదా, ఎర్రని అధికమైన పరాగము అనేక విధాలుగా తిరుగుతోంది. అక్కడ ఉన్న బలశాలులైన వానరుల విజృంభించే సైన్యము ఇదిగో ఇక్కడ ఈ ప్రమాది కనిపిస్తున్నాడు కదా, ఈ సైన్యమే ప్రమాది యొక్క సైన్యమే. రావణ మహారాజా, అదిగో అక్కడ నల్లని ముఖాలున్న భయంకరమైన 100 లక్షల మంది గోలాంగులు ఉన్నారు కదా. ఈ సైన్యంలో సుగ్రీవుడి సైన్యంలో వానరులు ఉన్నారు, అలాగే భల్లూకాలు ఉన్నాయి, గోలాంగులు ఉన్నారు.
ఈ గోలాంగులు వంద లక్షల మంది గోలాంగులు సేతువును దాటి వచ్చి గవాక్షుడు తన యూధాలకు నాయకుడైన గవాక్షుడు అనే గోలాంగుల్ని చుట్టూ నిలిచి బలంతో లంకను మర్దించుటకి సింహనాదం చేస్తున్నారు. మహారాజా, వానర నాయకుల్లో అతి ముఖ్యుడైన వాడి గురించి నేను చెప్తాను, వినండి. అతను కేసరి, అంటే హనుమంతుడి యొక్క తండ్రి. కేసరి అనే వానర సేనా నాయకుడు. ఆయన ఎక్కడ ఏ పర్వతం మీద ఉంటే అక్కడ మొత్తం అంతా కూడా శుభం జరుగుతుంది. ఏ పర్వతం మీద ఉన్న అన్ని కాలాల యందు ఫలములనిచ్చే వృక్షాలు ఉంటాయో, తుమ్మెదలతో నిండి ఉంటుందో, సూర్యుడు తన వంటి వర్ణము కాంతి గల దేనికి ప్రదక్షిణం చేస్తుంటాడో, దేని కాంతి చేత అక్కడ ఉన్న మృగములు పక్షులు ఎల్లప్పుడూ బంగారు కాంతితో ప్రకాశిస్తుంటాయో, మహాత్ములైన మహర్షులు దేని చర్యలు విడవరు, దేని మీద అన్ని కోరికలను తీర్చు వృక్షములన్నీ ఫలములతో నిండి ఉంటాయో, ఏ పర్వత శ్రేష్టమునందు మధువులు చాలా శ్రేష్టమైనవో అలాంటి పర్వతం మేరు పర్వతం. అలాంటి రమ్యమైన మేరు పర్వతం మీద కేసరి వానర నాయకుల్లో ముఖ్యుడైన వాడు నివసిస్తుంటాడు. ఆ మేరు పర్వత ప్రాంతంలో 60,000 బంగారు పర్వతాలు ఉన్నాయి. దోషరహితులైన ఓ మహారాజా, వాటి మధ్య రాక్షసుల మధ్య నీవలే ఒక పర్వత శ్రేష్టం ఉంది. ఆ చివరి పర్వతం మీద ఈ వానరులందరూ నివసిస్తుంటారు. ఈ వీళ్ళలో కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది ఎర్రని ముఖములతో ఉంటారు. కేసరి వీళ్ళందరికీ నాయకుడు. కొంతమంది తేనె రంగులో ఉంటారు. వీళ్ళు తీక్ష్ణమైన కోరలు కలవాళ్ళు, గోళ్ళే ఆయుధాలు, సింహాల వలె 4-5 దంతాలు ఉంటాయి వీళ్ళకి, వ్యాఘ్రాల్లాగా సమీపింప శక్యం కానివారు. అందరూ కూడా అగ్నితో సమానమైనవారు, ప్రజ్వలించుతున్న సర్పాలతో సమానులు, మదించిన ఏనుగులతో సమానులైన వీళ్ళ తోకలు చాలా దీర్ఘంగా అందంగా ఉంటాయి. పెద్ద పర్వతముల వంటి ఆకారములు గల ఈ వానర్లు పెద్ద మేఘముల వలె గర్జిస్తుంటారు. వీళ్ళ నేత్రములు గుండ్రంగా పచ్చగా ఉంటాయి. వీరి గమనము ధ్వని కూడా చాలా భయంకరము. వీళ్ళు లంకా సమీపం నందు ఇప్పుడు నిలిచి ఉన్నారు. చూపులతోనే నీకు లంకా పట్టణాన్ని మర్దిస్తున్నారా అన్నట్లున్నారు అని మరొకటి గురించి చెప్తున్నారు. కేసరి గురించి చెప్పి, మహారాజా, శతబలి అనే పేరుతో భూమి యందు ప్రసిద్ధుడు, వానర్ల నాయకుడు. ఇతడు ఈ శతబలి అదిగో అక్కడ మధ్యలో వానరుల మధ్య నిలబడి ఉన్నాడు చూడు. అతను జయమును సంపాదించగోర్చు నిత్యము సూర్యుని పూజిస్తుంటాడు. ఇతడు ఒక్కడే తన సైన్యంతో కలిసి వచ్చి లంకను మర్దించాలని అభిలషిస్తున్నాడు. పరాక్రమవంతుడు, బలవంతుడు, సూర్యుడు, తన పురుషకారం నందే నమ్మకం గలవాడు ఆయన ఈ శతబలి శ్రీరామునికి ప్రియం చేయుటకై తన ప్రాణాలని కూడా లెక్క చేయడు. గజుడు, గవాక్షుడు, గవయుడు, నలుడు, నీలుడు ఒక్కొక్కడు కోట్ల కొలది యోధులతో ఉన్నారు. శీఘ్రంగా పరాక్రమమును చూపగలిగిన వింధ్య పర్వత వాసులైన వానర్లు ఇంకా ఎంతమందో ఉన్నారు. వాళ్ళందరూ చాలామంది ఉండడం చేత లెక్క పెట్టడం మాకు సాధ్యం కాలేదు. మహారాజా, ఈ వానరుల్లో అందరూ గొప్ప ప్రభావం కలవారే, అందరూ పెద్ద పర్వతములతో సమానమైన దేహములు కలవారే. క్షణకాలంలో ఈ భూమి మీద ఉన్న పర్వతాలన్నిటినీ ధ్వంసం చేసి చెల్లా చెదర చేయుటకు అందరూ సమర్థులే అని సారణుడు చెప్పాడు. శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండలోని 27వ సర్గము సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.